ఈ వీడియో చూస్తున్నందుకు, వీడియోలో మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా సంతోషం అండి. అమెరికా వచ్చారు అని. సో ఏ క్యారెక్టర్ లైన్కి వెళ్ళిపోయాడు, బి క్యారెక్టర్ వేరే ఎంప్లాయీని చేంజ్ చేశాడు. సి అనే క్యారెక్టర్ మనం కథ వింటున్నామండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ సిలో ఉన్నామని అనుకుందాం, మాట్లాడతాను. ఎవరికైతే అమెరికా బీజం ఎక్కడైతే మైండ్లో నాటుకుపోతుందో అది అమెరికా వస్తే కానీ నిద్రపోను అని బ్రెయిన్లో తొలిచేస్తూ ఉంటుందండి, మెదడులో. సో అలా తొలిచేస్తున్న బ్యాచ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట ఇన్ డీటెయిల్గా. రావద్దని నేను అనట్లేదు, రావద్దు అంటే క్రాబ్ మెంటాలిటీగా అవుతాను. సో లైఫ్ ఇలా ఉంటుంది అమెరికాలో. సో 12 ఏళ్ళ తర్వాత వీసా వచ్చింది, నేను అమెరికా వెళ్ళాను కాబట్టి లైఫ్ ఇలా ఉంటుంది అని ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అదే ప్రాసెస్లో నేను ఇంగ్లీష్లో H1B ఇండియన్స్ ఇమిగ్రేషన్ బోర్డ్ మై కన్ఫ్రంటేషనల్ బుక్ అని బుక్ లాగా రాసి పెట్టి ఆర్టికల్స్ అవి నేను మా ఫ్రెండ్ రాజు రాయడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఈ అమెరికా అనే బీజం ఎక్కడైతే నాటుకుపోతుందో కంటిన్యూస్గా అటెంప్ట్స్ ఇవ్వడం, ఒకటి ఫెయిల్ అయితే 2 అటెంప్ట్, 3 అటెంప్ట్, 4 అటెంప్ట్, స్టూడెంట్ వీసా అని చెప్పేది ఫెయిల్ అయితే, ఒక H1B రిజెక్ట్ అయితే ఎలా ఉంటుందంటే ప్రతి గొట్టంగాడికి వీసా వస్తుంది, నాకెందుకు రాదు, అమెరికా వెళ్ళాలన్న కోరిక చచ్చిపోతుందండి. బట్ ప్రతి గొట్టంగాడికి వస్తుంది, నాకెందుకు రాదని కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది అన్నమాట. సో ఆ పెరిగిపోయే ప్రాసెస్లో అమెరికా నుండి వచ్చిన ప్రతి వ్యక్తిని కలిసి ప్రతి వాడికి ఒక రెజ్యూమ్ ఇచ్చి ఎవరైతే డబ్బులు అడిగారో, అంటే డీల్ కుదరలేదు, డీల్ అంటే డబ్బులు అడిగిన బ్యాచ్ అండి, అడిగారు వాళ్ళందరికీ నో చెప్పి నా సొంతంగా నేను వీసా ట్రయల్ చేసుకున్నాను, స్టూడెంట్ వీసా. అది చెప్పట్లేదు ఆ హిస్టరీ. సో ఈ H1 మీద వచ్చిన హిస్టరీ చెప్తున్నానండి. సో ఎవరైతే రెజ్యూమ్ అడిగారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి నేను అమీర్పేటలో చూశానండి. మా ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్ళేవారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి H1B ఎవడో ఫైల్ చేస్తాడు రారా కుమార్, క్వశ్చన్లు అడుగుగాను అంటే నన్ను తీసుకెళ్ళేవారు. వాళ్ళు సంచిల్లో 5 లక్షలు 6 లక్షలు పెట్టి ప్లాస్టిక్ బ్యాగ్ సంచులు, గోను సంచుల్లో ఉంటాయి కదా, అందులో పెట్టి డబ్బులు ఇచ్చేయడానికి రెడీ అయిపోవారండి. ఇచ్చేసేవారు కూడా, డబ్బులు ఇచ్చేసేవారు. వాడిని అడిగాను అనమాట, ఏంటి కంపెనీ పేరు ఏంటి, ఎక్కడుందంటే ఆ వ్యక్తి చెప్పేవాడు, మా బావగారు కంపెనీ అండి, అది 100 మందిని తీసుకెళ్ళారు, మీరు అవన్నీ అడగకూడదు. బావగారు కంపెనీ ఏంటి, అక్క కంపెనీ ఏంటి, అది తీసుకెళ్ళి 100 మందిని ఇక్కడ పిల్లాడు ప్లేస్ చేశాడంటే వాడు రేంజ్లో ఉంటాడండి, అడిగి డబ్బులు అడుక్కోవాల్సిన అవసరం లేదు. సో అది తెలియాలన్నమాట, H1B మీద వచ్చే వ్యక్తికి డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు అనేది తెలియాలి. అయిపోయింది. సో డబ్బులు ఎందుకు ఇవ్వవద్దు అని అంటున్నానంటే వీసా వాడి చేతుల్లో ఉండదండి. వీసాకి వెళ్ళాలంటే చెన్నై కాన్సులేట్లో అప్పట్లో ఒక DNA టెస్ట్ లాగా, సీతాదేవి లాగా అంతా నిజమే మాట్లాడాలి, నిజం చెప్పాలి, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. అసలు ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే వీసా రావాలంటే సీతాదేవి కాకపోయినా సీతాదేవి అంత నిష్ఠగా నిక్కచ్చిగా మాట్లాడగలగాలండి. ఇంకా వీసా వచ్చాక ఇంకంతా ద్రౌపదే అండి. ఓకే. సో నేను ఇండియన్ కంటెస్ట్లో చెప్తున్నాను, ఇంకా వీసా వచ్చాక అంతా అబద్ధాలు పుట్టానండి. ఇక్కడ అబద్ధాలు పుట్ట అంటే అమెరికా అనమాట. అంటే నేను ఇండియన్ కంటెస్ట్లో చెప్తున్నానండి, అమెరికన్స్ కంటెస్ట్లో కాదు. సో వాళ్ళ కంటెస్ట్లో అదంతా నిజాయితీ. ఓకే. వీసా ఇచ్చారు. సో ఎంతమందినో కాంటాక్ట్ చేశాను, చుట్టమైనా పక్కమైనా తెలుసున్నాడు. నాకు తెలిసిన నెట్వర్క్లో నేను చాలామందిని కలిశానండి. కలవడంలో తప్పు లేదు, రెజ్యూమ్ ఇవ్వడంలో తప్పు లేదు కదా, అప్పుడే కదా మీకు నెట్వర్క్ డిఫరెంట్ పీపుల్ని తెలుస్తుంది. కానీ ఎవడైతే డబ్బులు అడిగాడో అక్కడ డ్రాప్ అయిపోయాను అనమాట. డబ్బులు ఎందుకు ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. ఓకే. నాలో టాలెంట్ ఉంటే నన్ను ఫ్రీగా ఎవడొకటి తీసుకెళ్తాడు అనేది. సో మనం డబ్బులు ఇస్తున్నామంటే అక్కడే మొదటి స్టెప్పే ఫెయిల్ అయిపోయినట్టే కదా. ఆడ వెళ్ళి తీసుకెళ్ళి అమెరికాలో గిన్నెలు, ఆడ ఇంట్లో గిన్నెలు తోమన్నా తోమాలి, ఎందుకంటే డబ్బులు ఇచ్చి వచ్చిన బ్యాచ్ కదా. ఓకే. ఒకడు కలిసాడు అనుకుందాం, రారా అబ్బాయి ఆమె అమెరికాలో వీసా జాబ్ ఉంది రా అంటే. సో
సో ఈ ప్రాసెస్లో వెళ్ళాం. ఎన్నిసార్లు వస్తావు బాబు అని అడిగారు చెన్నై కాన్సులేట్. సో వీసా ఇచ్చారు. వచ్చాక అమెరికా వచ్చాక జాబ్ ఉండదండి. జాబ్ ఉందని తీసుకొస్తారనమాట. సో జాబ్ ఉండదు. సో జాబ్ లేదని తెలిసాక అమెరికా రాగానే నాకు రేషియల్ ఫీలింగ్ లేదండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వడం కోసం ఇది రిలీజన్స్ చెప్తున్నాను అనమాట. నేను చాలా మారాను కాబట్టి నేను ఈ ప్రాసెస్ అంతా రికార్డ్ చేస్తున్నాను. ఒక పాకిస్తాన్ డ్రైవరు వెల్కమ్ టు అమెరికా అని చెప్పి చూడడానికి అంత వింతగా ఉంటుంది, మీరు ఇలాంటి డాడ్జీ అనుకొని నాకన్నా స్పీడ్ డ్రైవ్ చేస్తారు, డోంట్ వర్రీ అని గెస్ట్ హౌస్ దగ్గర దింపాడు. ఇక్కడికి వెళ్ళగానే ఓ మిత్రుడు, అతను తమిళనాడుకు చెందిన వ్యక్తి, హూ ఆస్క్స్ యూ టు కమ్ టు అమెరికా అని అడిగాడు. అంటే అమెరికా నిన్ను ఎవడు రమ్మన్నాడని అడిగాడు. ఓకే, వెల్కమ్ టు అమెరికా అని అనలేదు, ఎక్స్పెక్ట్ చేస్తాను జనరల్లీ. అక్కడ అయిపోయింది. సూట్ కేసులు పెట్టి బయటికి వెళ్ళి ఇండియా కాలింగ్ కార్డు కొనాలి కదండి. ఎవడొచ్చినా ఫస్ట్ ఇండియా కాల్ చేయాలి కదా. కాలింగ్ కార్డు కొనడానికి వెళ్తే ఐజ్లిన్ స్ట్రీట్లో గుజరాతీ షాప్ అండి, ఇండియన్ షాప్లో ఎస్క్యూఎల్ బుక్ చూపించే అబ్బాయి అంటాడు, నేను ఇక్కడ ఎంఎస్ చదివాను, నా ఎస్క్యూఎల్ ఫస్ట్ జాబ్ పోయింది, నా జాబ్స్ అన్నీ మీ H1B గాళ్ళు హైదరాబాద్ వాళ్ళు పోతున్నాయని అంటాడు. సో కార్డు ఇచ్చేలోపే అనమాట ఈ డిస్కషన్. ఎవడు ఏంటి, ఎక్కడి నుంచి హిందీ వచ్చాను అడిగి. నాకు నిమిషం అయితే బోధపడలేదు అన్నమాట. వాడు అసలు ఇది అమెరికానా ఇండియానా, మన వాళ్ళు ఏంటి ఇలా కొట్టేసుకుంటున్నారు అని. ధన్యవాదాలండి. మిగతాది ఇంకో వీడియోలో రికార్డ్ చేద్దాం.